ఈరోజు మీలో ఎవరికి తెలియని 1000 సంవత్సరాలకు ముందే మన భారతదేశంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. నేను చెప్పేది మీలో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే చరిత్ర ఒక విషయాన్ని చెప్తుంది. నేను ఇప్పుడు అదే విషయాన్ని వేరే కోణంలో చెప్పబోతున్నాను. నిజాన్ని చెప్పబోతున్నాను. నేను నమ్మిన నిజాన్ని మాత్రమే చెప్పబోతున్నాను. సోమనాథ్ ఆలయంలో ఏ ఆధారం లేకుండానే గాలిలో తేలే శివలింగం నిజంగా ఉందా? గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయం మీదకి దండెత్తడానికి కారణం అక్కడున్న సమంతకమనేనా? ఈ సందేహాలకి నేను ఈరోజు తెరతీస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా సోమనాథ్ ఆలయం గురించి భాగవతం, స్కంద పురాణం, శివపురాణం, ఋగ్వేదంలో ఏమనుందో తెలుసుకుందాం. త్రేతాయుగంలో చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కూతుర్లను పెళ్లి చేసుకున్నాడు. తను వారిలో రోహిణి అనే భార్యతో మాత్రమే ఎక్కువ ప్రేమగా ఉండి మిగిలిన భార్యలని నిర్లక్ష్యం చేసేవాడు. అదే విషయాన్ని దక్ష ప్రజాపతికి ఆ 26 మంది కూతుర్లు చెప్పారు. దానితో కోపం వచ్చిన దక్ష ప్రజాపతి నీ వెలుగు ఇకపైన మాయమైపోగాక అని శపించాడు. దానితో చంద్రుడికి వెలుగు లేకుండా పోయింది. అప్పుడు చంద్రుడు శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా శివుడు చంద్రుడిని గుజరాత్లో ప్రభాస్పట్నం దగ్గర ఉన్న కపిల నది, హిరాన్ నది మరియు సరస్వతి నదులు కలుసుకునే చోట ఆ త్రివేణి సంగమంలో శ్రావణ మాసం నాడు స్నానం చేయి అని చెప్పాడు. అక్కడ స్నానం చేసి పైకి లేచిన చంద్రుడికి తన పూర్వ వెలుగు తిరిగి వచ్చింది. దానితో చాలా సంతోషించిన చంద్రుడు అదే ప్రాంతంలో శివుని కోసం బంగారంతో సోమనాథ ఆలయం నిర్మించాడు. సోమనాథ అంటే చంద్రునికి దేవుడు అని అర్థం. శివపురాణం ఇంకా నంది ఉపపురాణంలో శివుడు ఏమన్నాడంటే, నేను ప్రతి చోట ఉంటాను, కానీ నా 12 జ్యోతిర్లింగాలలో ప్రత్యేకంగా ఉంటాను. వాటిలో సోమనాథలింగం ప్రథమమైనది అని శివుడు అన్నాడు. అందుకే కొన్నిసార్లు రాత్రిపూట సముద్రం సోమనాథాలయం దగ్గరికి వచ్చి శివుడికి పూజించి వెళ్తుంది. తరువాత రావణుడు అదే గుడిని వెండితో నిర్మించాడు. శ్రీకృష్ణుని కాలంలో కృష్ణుడు తరచుగా గుర్రం మీద వచ్చి సోమనాథుడిని దర్శించుకునేవాడు. కృష్ణుడు ఆ ఆలయాన్ని గంధపు చెక్కలతో పునర్నిర్మించాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు మన చరిత్ర ఏం చెప్తుందో చూద్దాం. సోమనాథ ఆలయం అత్యంత విశిష్టమైంది, అత్యంత మహిమగలది. ఇప్పటికీ సరిగ్గా 1000 సంవత్సరాల కిందట 1024లో సోమనాథలింగం ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉండేది. గాలిలో తేలుతుంది అంటే ఏదో చిన్న లింగం అని అనుకుంటున్నారేమో. దాదాపు ఇంత సైజులో ఉండే లింగం. ఆ లింగానికి రోజు 2000 మంది పూజారులు పూజ చేసేవారు. నిత్యం 300 మంది మ్యూజిషియన్స్ సంగీతం వాయిస్తుంటే 500 మంది వాలంటీర్స్ దేవుని సేవ కోసం ఉండే కన్య స్త్రీలు నాట్యం చేస్తుండేవారు. చుట్టుపక్కల 10,000 గ్రామాలకు సోమనాథుడు ఒక్కడి దేవుడు. సోమనాథుడికి పూజలు చేసేవారికి మరో జన్మలో ఇప్పటి జన్మ కన్నా ఆరోగ్యంగా, అందంగా, డబ్బున వారిలా పుట్టిస్తాడన్నది అక్కడ ప్రజల నమ్మకం. ఎంతో వైభవంగా ఉన్న ఆ గుడి పైన 17 అక్టోబర్ 1024 ఇయర్లో గజనీ మహమ్మద్ దండెత్తాడు. ఇస్లాంని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలనే ఆలోచనతో భారతదేశంలో ఉన్న ఎన్నో హిందూ మందిరాలని గజనీ మహమ్మద్ నాశనం చేశాడు. అలానే 8 రోజుల పాటు పోరాడి 50,000 మందిని చంపి సోమనాథాలయంలోకి చొరబడి ఆలయాన్ని నాశనం చేసి అక్కడ శివలింగాన్ని, ఆ గుడిలో ఉన్న 2 కోట్లు విలువ చేసే బంగారాన్ని, వెండిని, సంపదని దోచుకున్నాడు. అప్పట్లోనే 2 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఎంత ఉండొచ్చో మీరే ఆలోచించుకోండి. ఆ సంపదతో పాటు సమంతకమణిని కూడా తను తీసుకుపోయాడు అని మన చరిత్ర చెప్తుంది. ఇప్పుడు నా రీసెర్చ్లో నేను ఏం తెలుసుకున్నానో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. 1000 ADలో సోమనాథ ఆలయాన్ని ఆధారం చేసుకొని కొన్ని కుటుంబాలు నివసించేవి. కానీ వాళ్ళ విలాసవంతమైన జీవితానికి కావాల్సిన ఆదాయం ఆ గుడిలో రాకపోవడంతో ఒక పుకార్ని క్రియేట్ చేశారు. అదే సోమనాథ ఆలయానికి మీ దగ్గరున్న సంపదలో నుండి కొంత వాటా దేవుడికిస్తే మీరు మరణించిన తర్వాత మీ ఆత్మని శుద్ధి చేసి వచ్చే జన్మలో మిమ్మల్ని ఇప్పటికన్నా ఎంతో ఉన్నతంగా పుట్టిస్తాడు అనే పుకార్ని క్రియేట్ చేశారు.
దానితో చుట్టుపక్కల ఉన్న 10,000 గ్రామాల నుండి ఆలయానికి బంగారం, వెండి, డబ్బు, ఆస్తులు అన్ని కుప్పలు కుప్పలుగా వచ్చి పడేవి. దానితో పాటు ఆ 10,000 గ్రామాల నుండి వచ్చే ట్యాక్స్ అంతా కూడా ఆ ఆలయానికే వెళ్ళేది. డబ్బుతో సంతృప్తి పడని అక్కడి పరిపాలించేవారు మీ కుటుంబంలో ఉన్న కన్యస్త్రీని గుడికి అంకితం చేస్తే ఇంకా పుణ్యం వస్తుంది అని నమ్మించి దాదాపు 500 కన్నా ఎక్కువ అమ్మాయిల్ని దేవుడి కోసం అని తీసుకొచ్చి అక్కడి ఆలయ పెద్దలు, భూస్వాములు వాళ్ళ శరీర సుఖాల కోసం ఆ అమ్మాయిల్ని వాడుకునేవారు. ఇంతలో గజనీ డైనస్టీకి చెందిన సుల్తాన్ మొహమ్మద్ 1001 ఇయర్లో పెషావర్ యుద్ధం చేసి రాజా జైపాల్ని ఓడించి భారతదేశంలోనికి ప్రవేశించాడు. ఈ ఓటమిని అంగీకరించలేని రాజా జైపాల్ తన శరీరానికి నిప్పట్టించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మొహమ్మద్ 23 సంవత్సరాలలో 15 సార్లు ఇండియాలో కొన్ని రాజ్యాలపైన యుద్ధం చేసి నార్త్ ఇండియాలో చాలా భాగాన్ని దోచుకున్నాడు. అప్పుడే సోమనాథ్ ఆలయంలో ఉన్న సంపద కోసం సుల్తాన్ మొహమ్మద్ వచ్చాడు. గజనీ అనేది డైనాసిటీ పేరు. ఆ డైనాసిటీ నుండి వచ్చాడు కాబట్టే గజనీ మొహమ్మద్ అనేవారు. అలానే ఇస్లాం కింగ్స్లో మొట్టమొదటిసారిగా సుల్తాన్ అనే టైటిల్ వచ్చింది కూడా ఈయనకే. అందుకే సుల్తాన్ మొహమ్మద్ అని పిలిచేవారు. ఆలయంలో ఉన్న సంపద ఇంకా గాల్లో తేలే శివలింగం గురించి తెలుసుకోమని ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి శివలింగం చుట్టూ తన కత్తితో చెక్ చేసి నిజంగానే ఏ ఆధారం లేకుండా ఆ లింగం తేలుతుందని చెప్పాడు. ఇక సుల్తాన్ మొహమ్మద్ సోమనాథ్ ఆలయంపైకి ఎలాగైనా దండెత్తాలి అని అనుకున్నాడు. ఆ ప్రాంతాన్ని పాలించే రాజు భీమ్దేవ్. పొలిటికల్ ప్లానింగ్స్ అన్నీ ఆ గుడిలోనే జరిగేవి. గజనీ మొహమ్మద్ ప్రభాస్ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ప్రజలు గోడలపై నుండి నీ చావే నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది, నువ్వు సోమనాథ్ ఆలయం దగ్గరికి వెళ్తే చాలు, అక్కడ ఒక్క క్షణంలో మా సోమనాథుడు నిన్ను బూడిద చేస్తాడు అని అరవడం మొదలుపెట్టారు. మహమ్మద్ ఇగో ఇంకా హర్ట్ అయింది. ఎలాగైనా సోమనాథ్ ఆలయాన్ని దక్కించుకోవాలి అని అనుకున్నాడు. యుద్ధం మొదలైంది. సుల్తాన్ సైనికులు గుడిని చుట్టుముట్టారు. భీమ్దేవ్ సైనికులు గుడిలో ఉన్నారు. 6 రోజుల పాటు పోరాటం జరిగింది. ఇంతలో పక్క రాజ్యం సైనికులైన డబా సలీం ఇంకా పరందేవ్ సైనికులు వెనక నుండి సుల్తాన్ సైన్యంపైకి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. 8వ రోజున యుద్ధం ముగిసింది. కానీ సుల్తాన్ మొహమ్మదే గెలిచాడు. గుడిలోకి ప్రవేశించాడు. ముందుగా అక్కడున్న సంపదంతా తీసుకున్నాడు. గాల్లో తేలే శివలింగాన్ని చూశాడు. అప్పుడు సుల్తాన్ దగ్గర ఉండే జ్ఞానులు ఈ శివలింగం ఒక మెటరాయిడ్, ఏదో ఒక గ్రహం నుండి వచ్చిపడిన రాయి. ఈ లింగానికి పైన ఉన్న రూఫ్లో ఇంకా కింద ఉన్న నేల లోడ్ స్టోన్తో తయారు చేయబడినవి. లోడ్ స్టోన్ అంటే న్యాచురల్ మ్యాగ్నెట్స్. గుడిని తయారు చేసిన వాళ్ళు చాలా స్కిల్ఫుల్గా ఆ లింగాన్ని ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తేలే విధంగా అమర్చారు అని చెప్పారు. అది కరెక్టా కాదా అని తేల్చుకోవడానికి పైన రూఫ్లో ఉన్న 2 రాళ్ళని తొలగించమని సుల్తాన్ చెప్పాడు. ఆ 2 రాళ్ళని తొలగించిన వెంటనే శివలింగం పక్కకు వాలింది. దానితో ఆ శివలింగం తేలడానికి కారణం మ్యాగ్నెటిక్ ఫీల్డే అని నిర్ధారించుకున్నాడు. అలానే సముద్రం అప్పుడప్పుడు గుడి వరకు రావడానికి కారణం లూనార్ టైడ్స్, అంటే మూన్ యొక్క స్పిన్నింగ్ ఎఫెక్ట్ అది. తరువాత మొహమ్మదే ఆ శివలింగాన్ని 4 ముక్కలుగా పగలగొట్టాడు. వాటిలో ఒక ముక్కని మక్కాకి, ఒక ముక్కని మదీనాకి, ఒక ముక్క గజనీలోని మసీద్కి, మరో ముక్కని గజనీలోని తన ప్యాలెస్లో పెట్టాడని చెబుతుంటారు. అక్కడ ఉండే డబ్బునంతా సుల్తానే తీసుకెళ్లాడు. ఆడవాళ్ళు అక్కడ నుండి చాలా మంది తప్పించుకుపోయారు. తరువాత మహిపాల్ దేవ్ అనే రాజు మరో లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. ఈ గుడి ఎన్నోసార్లు నిర్మించబడింది. కానీ చివరిగా దాన్ని నిర్మించింది 1951లో. మన ఇండియన్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సోమనాథ్ ఆలయాన్ని ఇనాగ్రేట్ చేశారు. అక్కడ ఎటువంటి సమంతకమని కూడా లేదు. ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం. గజనీ మొహమ్మద్ యొక్క మెయిన్ ఎయిమ్ సంపద ఉన్న ఏ గుడినైనా తను కొల్లగొట్టడం. హిందూ గుడులతో పాటు కొన్నిసార్లు ముస్లిం గుడులను కూడా తను నాశనం చేశాడు. తనకి హిందువులపైన ఎటువంటి ద్వేషం కానీ శత్రుత్వం కానీ లేదు. సోమనాథ్ ఆలయం నుండి కూడా తను డబ్బును మాత్రమే తీసుకువెళ్ళాడు. యుద్ధంలో 2 సైనికుల మధ్య ఉన్నది గుడే, అందుకే ఆ గుడి కొంచెం పాడైంది అంతే. మరి గజనీ మొహమ్మద్ హిందూ మందిరాలని ధ్వంసం చేశాడని మనం ఎందుకు అనుకుంటున్నాం? దానికి కారణం మన బ్రిటిష్ వాళ్ళు. 200 సంవత్సరాల ముందు వరకు హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్య ఎటువంటి మత కలహాలు లేవు. ఎంతో సామరస్యంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు మన దేశంలోకి ప్రవేశించారో అందరూ కలిసి ఉంటే ఇక్కడ మనం సర్వైవ్ కాలేము అని అనుకొని ఇలాంటి కథలు సృష్టించి హిందువులకి ముస్లిమ్స్కి మధ్యన ద్వేషాన్ని శత్రుత్వాన్ని పెంచారు. మనమేమో మేక బ్రెయిన్ వేసుకొని కొట్టుకు చేస్తూనే ఉన్నాం. జంతువులకు లేక మనుషులకు ఉన్న ముఖ్యమైనది విచక్షణ. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఆలోచించే గుణం. ఇంకా విచక్షణ లేని మనిషి రూపంలో ఉండే జంతువులు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ మత కల్లోహాలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది.
డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.